కరెక్ట్ టైంకి స్కూల్కి వెళ్ళావా అన్నయ్య? లేదు, అరగంట లేటుగా వెళ్ళాను. నువ్వు రేపు తొందరగా రావాలి సారా. నేను స్కూల్ వదిలితేనే కదా రాగలను. నువ్వు అమ్మ దగ్గర షూ గురించి ఏం చెప్పలేదు కదా. నేను చెప్పనంటే ఎప్పటికీ చెప్పను, ఎందుకంటే నువ్వు నా అన్నయ్యవి. గుడ్ గర్ల్. కానీ నీ షూ ఎంత మురిగ్గా ఉన్నాయి. ఆ షూ వేసుకుని వెళ్ళడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇదే కారణం చెప్పి నా షూని వేసుకోకుండా వెళ్దాం అనుకుంటున్నావా? నిజంగానే నీ షూ ఎంత మురిగ్గా ఉన్నాయి, కావాలంటే చూడు. అప్పుడు వాష్ చేద్దాము. స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై అంతులేని ఆనందం అందరికీ పంచగా తారకలే దిగి వచ్చి తారంగం మాడిగా వెలుతురైన చీకటైన విడిపోది బంధం ఆటలాగా పాటలాగా సాగాలి జీవితం ఆనందం గీతమై విరిసేను వసంతం ఆ స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై ఊహలే మొరెక్కలొచ్చి ఎగిరిపోయే ఆట పాటలాగా సాగాలి జీవితం అంతులేని ఆనందం అందరికీ పంచగా తారకలే దిగి వచ్చి తారంగం మాడిగా. అన్నయ్య షూ తడిచిపోతున్నాయి. అన్నయ్య లే అన్నయ్య, ఆరబెట్టిన షూ తడిచిపోతున్నాయి. అయ్యో, చలాకి మనసు నవ్వుతూ ఖుషీలే తెచ్చింది నెమలి అయి నాట్యాలే చేసింది చలాకి మనసు నవ్వుతూ ఖుషీలే తెచ్చింది నెమలి అయి నాట్యాలే చేసింది మనసు నీది మమత నాది ప్రేమనే పంచలే రేయి పగలు తోడుగా అందరికీ నిలిచలే వింత గొలిపి కాంతులు చిలిపి ఊహ తలుపులు కంటికింపుగా కానవచ్చే నాకు ఆ స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై ఆ స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై బతుకంతా పున్నమై సిరులెన్నో మాకిచ్చు మబ్బులే వానలై కురియగా బతుకంతా పున్నమై సిరులెన్నో మాకిచ్చు మబ్బులే వానలై కురియగా మధుమాసం ప్రతి కుసుమం చిలికించే మకరందం జీవితం జగాన శోభలే వ్యాపించే సుమ బృందం అనుబంధం మన అందరి బాంధవ్యం వెలితిలేని నిండైన సంసారం ఇది స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై వెలుతురైన చీకటైన వీడిపోది బంధం ఆనందం గీతమై విరిసేని వసంతం స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై. ఈరోజు అన్ని పనులు సారా తల్లి చేసింది. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వలేదండి. సారాకి దేవానే సహాయం చేశాడు. అమ్మ చెప్తూ ఉంటే నేను బియ్యాన్ని నానబెట్టి అన్నం వండాను. నేనే కూరగాయలు కట్ చేసి కూర వండాను. కొంచెం తిని చూడండి.
నా బంగారు తల్లి ఏం చేసినా బాగా చేస్తాను. అమ్మకు ఒంట్లో బాగాలేదు కదా, మనమే తనకి సహాయం చేయాలి. ఎక్కువ నడవకుండా ఉంటే నడుము నొప్పి సర్దుకుంటుందని డాక్టర్ గారు చెప్పారే. కొద్ది రోజుల పాటు నువ్వు ఎక్కువ బరువులు మొయ్యద్దే. సరే అండి. రాజే స్టిల్ హీఈస్ రాకింగ్ కదా? అవునన్నయ్య. అవును, ఇళయరాజా పాట వింటున్నప్పుడు నీకెవరు గుర్తొస్తున్నారు? భారతి అక్క. ఎస్, ఇళయరాజా కోటాను కోట్ల అభిమానుల్లో ఒక వీరాభిమాని మా భారతి అక్క. భయం లేదు, బెరుకు లేదు, కొంచెమైన తొనకము, పైకి లేచి నింగి తాకి గెలిచి మేము చూపుతాం. భయం లేదు, బెరుకు లేదు, కొంచెమైన తొనకము. భయపడకూడదు, దేనికి భయపడకూడదు. ఆ ఆకాశమే విరిగి మన నెత్తి మీద పడినా కూడా అస్సలు భయపడకూడదని మన మహాకవి భారతీయర్ చెప్పారు. భారతి, మధ్యాహ్నం అన్నం కట్టి పెట్టాను, నేను చెరువుకెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నువ్వు ఇళయరాజా గారి పాటలే వింటూ వినకుండా తొందరగా వెళ్ళు. సరేమా. ఏంటి నేను చెప్పింది మీకు అర్థమైందా? బాగా అర్థమైంది టీచర్. వెరీ గుడ్. అక్క, మీరు టీచర్ కి చదువుతున్నారు, ఇంకా టీచర్ కూడా కాలేదు, కానీ మా క్లాస్ టీచర్ కన్నా బాగా చెప్తున్నారు. సరే, నెక్స్ట్ వీక్ అందరికి మిడ్ టర్మ్ ఎగ్జామ్ వస్తుంది. అందరూ బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. ఓకే? ఓకే టీచర్. బాయ్ బాయ్. తినరా బంగారం, కొద్దిగా తినరా బంగారం. బంగారం ఒకే ఒక ముద్ద. నాన్న వద్దు నాన్న. తింటేనే కదా బాగా పరీక్ష రాయగలవు. తినరా బంగారం. భారతి, ఏ భారతి, ఇంకా వెళ్ళలేదా నువ్వు? బయలుదేరిపోయానమ్మా. త్వరగా వెళ్ళవే. త్వరగా వెళ్ళవే. ఎరా ఉన్నట్టుండి ఇళయరాజా ఫ్యాన్ అయిపోయావు. ఇళయరాజా పాటను ఎంజాయ్ చేయని వాడు ఎవడరా ఉన్నాడు? అది నిజమేనుకో, కానీ ఇప్పుడెందుకు ఇళయరాజా పాటలు వింటున్నావో నాకు తెలుసు మావా. తనని బొడ్లు వేసుకోవడానికే కదా. చిచి, తప్పుగా మాట్లాడకరా. తను నా స్వీట్ హార్ట్ రా. రే, ఆ పిల్ల ఎవరిని తిరిగి కూడా చూడదురా, మరెలా ఇంప్రెస్ చేస్తావు? తన పెద్ద వీక్నెస్ ఇళయరాజా మ్యూజిక్. దాంతో తన మనసులో స్థానం సంపాదిస్తాను ఒకే ఒక్క నెలలో. అంతా ఓకే గానీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా భారతి గురించి రా. స్టాప్ స్టాప్. పోనీ పోనీ పోనీ. కండక్టర్ అన్నా, బస్ కాస్త ఆపు. అంతే.
చూసుకోలేదమ్మా. ఏంటి ఈరోజు బస్సు ఇంత త్వరగా తీశారు? టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా కాలేజ్కి వెళ్ళేది? రేపు పుంజు కోత మొదలెట్టు. కొడైకెనాల్ 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 బండి బయలుదేరుతోంది. కొడైకెనాల్ కొడైకెనాల్ కొడైకెనాల్. నా దగ్గర బస్ కి మాత్రమే డబ్బులున్నాయి. రావాలక్క రావాలి రావాలి, త్వరగా రండక్క రండి. మన బండిలో సౌకర్యంగా కూర్చుని సంతోషంగా వెళ్ళొచ్చు. ఎక్కండి అక్క ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మావా దిగు, నేను తోలుతాను. బండి ఓనర్ చెప్తే వినాల్సిందేలే, నువ్వు ఎంజాయ్ చేయి. ఏ తమ్ముడు ఉండు బాబు, నేను వస్తాను. ఎక్కండి అమ్మా ఎక్కండి. రేయ్ త్వరగా ఎక్కించరా. కొంచెం జరిగి కూర్చోమ్మా. వెళ్దామా? వెళ్దాం. రైట్ రైట్. టీచర్ కాలేజ్ అంతా దిగో. ఏంటి బాబు బండి ఆపేసావు? బండి ఇంతకు మించి వెళ్తావు. ఓ బండి కూడా కాలేజీలో చదువుకుంటదిలా ఉంది. సరేరా. ఇదిగోండి అన్నయ్య, మా ముగ్గురికి డబ్బులు. ఆవిడికి మాత్రం డబ్బులు వద్దు. ఇప్పుడు మాత్రం కాదు, ఎప్పుడు ఆవిడికి ఫ్రీ. ఎవరు నాకు ఫ్రీ సర్వీస్ చేయనక్కర్లేదు. ఇది మీ బండి అండి. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకోలేదంటే ఇంకెప్పుడు ఈ బండ్లో ఎక్కనక్కర్లేదు. పదవే. అయ్యో అయితే ఇవ్వండి. వాడి కళ్ళు వాడు చూస్తున్నాడు, నాకేంటి?